డోరేమాను, నీకు ఈ విషయం తెలుసా? మన లాస్ సెంటర్స్ లో చాలా అంటే చాలా సూపర్ కార్స్ వచ్చాయంట. అదే కాకుండా నీకు ఇంకొక విషయం చెప్పాలి. మనం ఆ కార్లు కొనడానికి డబ్బులు సంపాదించడానికి ఒక అతిపెద్ద ర్యాంప్ ని కూడా నిర్మించారంట. నిజంగా అది చూస్తేనే చాలా మంది భయపడతారనేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. కానీ భయపడేది చిన్న పిల్లలు. ఈ సించాన్ గడు కాదనేసి వాళ్ళ ఎవ్వరికి తెలియదు కదూ. సరే సరే, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. ఇదిగో లిఖిత్ మామ వాష్రూమ్ లోకి వెళ్ళాడు కాబట్టి ఈలోగా మనం వెళ్ళి ఒకసారి ఆ సూపర్ కార్స్, అదే కాకుండా ప్రైవేట్ గా ఒక గేమింగ్ రూమ్, ఇంకా ఒక లగ్జరీ గేమింగ్ హాల్ లాంటివి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారంట. అది కూడా మనకి దగ్గరలో ఉన్న ఒక పెద్ద భవంతిలో. ఇదిగో మనం గనక దాన్ని ఎలాగన్నా కొనగలిగామనుకో, లాస్ సెంటర్స్ లోనే సించాన్ ఇంకా డోరేమోన్ చాలా అంటే చాలా ధనవంతులు అయిపోవచ్చు. ఇదిగో నేను చెప్పేది వినరా డోరేమోన్, ఎలా అయినా సరే మనం దీన్నైతే మాత్రం ఖచ్చితంగా కొనాలి. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మన దగ్గర ఉన్న మార్గాన్ని అయితే గనక మనం ఆలోచించాలి. కానీ దానికంటే ముందు ఒకసారి వెళ్ళి వీటిని చూద్దాము. గాయ్స్, నాకైతే సూపర్ కార్స్ ఇంకా ఇలాంటి ఇల్లులు అంటే చాలా ఇష్టం. ఈ రోజు మీ అందరికి కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు దయచేసి మీరందరూ లైక్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎవ్వరూ లైక్ కొట్టడం లేదు, అందుకే ఈ సించానికి కూడా కోపం వచ్చేస్తుంది. ఫోన్ లేరా సించానా? ఎందుకని ప్రతిదానికి మన సబ్స్క్రైబర్స్ మీదే కోపం పడతావు? అది అసలు కరెక్ట్ కాదురా సించానా. సరే సరే, నువ్వు వాళ్ళకి చూపిద్దాం అనుకున్నవి చూపించు. మన సిమియోన్ దగ్గర చాలా సూపర్ కార్స్ వచ్చాయన్నాడు. నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పటిదాకా నేను ఏంటది ల్యాంబర్గిని కార్ ని చూడలేదు. ఎప్పుడు స్కూల్లో ఆల్ బుక్స్ లో ఫొటోస్ లో ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా చూడబోతున్నాను అంటేనే చాలా సంతోషంగా ఉందిరా సించానా. కానీ నిజంగా మనము గనక కొనుక్కున్నామనుకో సూపర్, చాలా బాగుంటుంది. అరే ఇక్కడ చూడండి, ఆ ల్యాంబర్గిని కారే. సించాను, నిజంగా నీ వల్ల నిన్ను చూడబోతున్నాను. ఏంటోరా, ఈ మధ్యన నిన్ను ఏం చెప్పినా సరే నువ్వు బాగా ఎగ్జైట్ అయిపోతున్నావో లేదా నటిస్తున్నావో అర్థం కావడం లేదో. ఏంటో కానీ చూడరా డోరేమోన్, ఎలా ఉందో. ఓ దేవుడు, ల్యాంబర్గిని కారు అదిరిపోయింది అంతే. ఏదైనా ఈ సించాన్ గారు చూపిస్తే ఆ మాత్రం ఉండాలి మరి, లేకపోతే కుదురుతుందా? ఇదిగోరా LAMBORGHINI ల్యాంబర్గిని కారు. నిజంగా ఈ కారు ఒక కంపెనీ చూస్తుంటేనే నాకు అలా బ్రతికేయాలనిపిస్తుంది. కానీ దీనికి కొనడానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర ఉండాలి కదా. ఈ బ్లాక్ కలర్ కార్ అదే చూడండి ఎంత అందంగా ఉందో. అరే ఏంట్రా నువ్వు అక్కడే ఆడుకుంటున్నావు, ఇలా ఎదురికి వచ్చేసే. చూడు ఎంత బాగుందో. నిజంగా ప్రతి ఒక్క కారు చాలా బాగుంది. వామ్మో, ఈ కారు కూడా చూడండి ఎంత అందంగా ఉందో. అరే ఆగండి, ఇది ఫిరారీ లాగుంది కదా. డోరేమోన్, ఫిరారీరా. నేను లైఫ్ లో మొదటిసారి ఫిరారీని లైవ్ లో చూడడం. ఇప్పటిదాకా నేను ఫిరారీని చూడలేదు. వామ్మో, ఇది చూడండి, ఈ గ్రోటీ కార్ కూడా చూసారా ఎలా ఉందో. వామ్మో రే డోరేమోన్, ఇదేంటిది? వామ్మో, మన సిమియోన్ దగ్గర చాలా కార్లు ఉన్నాయి, అవి కూడా ప్రీమియం కంపెనీ కార్సా. ఇప్పటిదాకా నేను ఇన్ని ప్రీమియం కార్స్ ని చూడలేదు. ఓకే, దీనిలో మనమైతే మాత్రం ఖచ్చితంగా ఒక మోడల్ కార్ అయితే గనక బై చేద్దాము. నాకైతే ఈ బ్లాక్ కలర్ బాగా నచ్చింది. ఇంకా ఇది కూడా బాగుంది అనుకోండి, కానీ బ్లాక్ చాలా బాగుంది కదా డోరేమోన్. చాలా బాగున్నాయి సించానా, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి. ఈ బ్లాక్ కలర్ కార్ చాలా బాగుంది. సరే, కానీ ఈ కొనడానికి మన దగ్గర డబ్బులు కావాలి కదరా. వాటిని ఎలా సంపాదిస్తాము? ముందు వాటి కోసం చూడరా సించానా. ఇవన్నీ మనం ఎప్పుడన్నా కొనుక్కోవచ్చు, కానీ మనం చిన్న పిల్లలము. మన దగ్గర ఈ కార్లు కొనేంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? నువ్వేమో ఇవన్నీ చూపించి నాకు కూడా ఎక్కలేని ఆశలు తెప్పిస్తున్నావు. నాకే కాదు, మన సబ్స్క్రైబర్స్ కి కూడా నువ్వు ఆశ తెప్పిస్తున్నావు. ఇలా అయితే పాపం వాళ్ళు కూడా మన ఇవన్నీ కొంటావేమో అని అనుకుంటారు. నువ్వు ఒకవేళ ఆశ పెట్టి గనక కొనకపోతే వాళ్ళందరూ ఫీల్ అవుతారా సించానా? ఈ సించాన్ ఏదన్నా ఒక్కసారి చెప్పాడంటే 100 సార్లు చెప్పినట్టే. ఒరే డోరేమోన్, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా అన్న మాటని నిలబెట్టుకున్నాడు ఈ సించాన్ అనేసి ప్రతి ఒక్కరు అనేలా చేయకపోతే నా పేరు సించానే కాదు. ఓకే, నేను అందరికీ మాట ఇచ్చాను,
ముందుగా మనం ఏవేవైతే కొనబోతున్నామో అవన్నీ చూపిస్తాననేసి ఆల్రెడీ నేను మాట్లాడేసుకున్నాను కూడా తెలుసా మీ అందరికి. ఓకే, ఫస్ట్ మనమైతే గనక ఒకసారి లోపలికి వెళ్ళి నీ అందరికి చెప్పాను కదా గేమింగ్ రూమ్ అండ్ అలాగే గేమింగ్ హాల్ అనేసి, వాటిల్లో అయితే గనక మీ అందరికి చూపిస్తాను. మీరు చాలా మందికి చాలా అంటే చాలా డ్రీమ్స్ ఉంటాయి, అదే నాకంటూ సపరేట్ గా ఒక గేమింగ్ రూమ్ ఉండాలి, దానిలో కూర్చొని నేను గేమ్స్ ఆడుకోవాలి అనేసి. కానీ అది కొంతమందికి మాత్రమే నెరవేరుతుంది. కానీ నెరవేరాలంటే మనం చాలా అంటే చాలా ఎత్తుకు ఎదగాలి, మంచిగా చదువుకోవాలి, పెద్దవాలి, తర్వాత డబ్బులు సంపాదించాలి, అప్పుడు మనకి ఉన్న కలలన్నిటిని నెరవేర్చుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఇందులోనే మనమైతే మాత్రం కొనబోతున్నాము. నిజంగా చూసారా ఈ బిల్డింగ్ అయితే మాత్రం ఎంత పెద్దగా ఉందో, నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. ఓరి దేవుడో ఎంత పెద్దగా ఉందో. ఈ బిల్డింగ్ లో ఇప్పుడు మనమైతే ఒక గేమింగ్ హాల్ ని అండ్ అలాగే ఒక బెడ్రూమ్ ని కొనబోతున్నాము. చాలా పెద్దది, చూడాలంటే మనకి ఒక రోజు కూడా సరిపోదు. కానీ మీ అందరికి ఇష్టమైన గేమింగ్ రూమ్ ని ముందుగా చూపించేస్తాను. ఓకే డోరేమాన్, లోపలికి వెళ్దామా? పదరా సించానా, ఎప్పుడెప్పుడు ఆ మాట అంటావని నేను కూడా ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇక్కడే నుంచే పెట్టేసి మాట్లాడుతున్నావు. పదా బేగా వెళ్ళా రూమ్ ఏదో చూసేస్తే ఒక గొడవ వదిలిపోతుంది, తర్వాత డబ్బుల విషయం కోసం ఆలోచించచ్చు. పద పద, రండి రండి అందరూ నా వెనకతలే. ఓరి దేవుడా ఏంటిది ఎంత అందంగా ఉంది, మొత్తం అంతా ఫుల్ గా వైలెట్ కలర్ లో నిగనిగలాడిపోతుంది. ఒరే డోరేమాన్, ఒరే బండోడా, అర్జెంట్ గా లోపలికి రారా, చూడరా ఈ రూమ్ ఎలా ఉందో. అమ్మోయ్ నిజంగా ఎంత బాగుందో. గాయ్స్, ఈ రూమ్ లో ఉన్న ప్రత్యేకత మీ అందరికి చెప్తాను. మన డోరేమాన్ గడు లోపలికి వచ్చేనివ్వండి. రే బేగారా చెప్పాలి నీకు. ఒరే డోరేమాన్, ఈ రూమ్ లో ఉన్న ప్రత్యేకత చెప్పనా? ఈ రూమ్ మనం కొనుక్కున్న తర్వాత ఈ రూమ్ లో అయితే గనక స్పేస్ లో ఎలాగైతే ఎగురుతామో అలాగే ఎగురుతామంట. అంటే ఇక మీదట మనం ఎగరడం కోసం స్పేస్ లోకి వెళ్ళక్కర్లేదు. ఈ రూమ్ లో కూర్చొని ఒక బటన్ ఆన్ చేయగానే మనం గాల్లో తేలిపోతాము. నిజంగా చాలా బాగుంది కదా. అరే ఇది చూడండి, వారి దేవుడా డోరేమాన్ ఇక్కడ చూడు, 2 పీసులున్నాయి. ఒకటి వచ్చేసి సించాన్ గాడికి, ఇంకొకటి వచ్చేసి డోరేమాన్ గాడికి. నిజంగా చూసారా? ఒరే డోరేమాన్, ఇక మీదట మనమైతే మాత్రం ఫుల్ గా ఈ రూమ్ లో కూర్చొని గేమ్స్ ఆడేసుకోవాల్సిందే. ఎవరో ఈ సించాన్ గాని డోరేమాన్ గాని ఆపలేరు అనుకుంటే తర్వాత విషయం. అమ్మోయ్ ఇక్కడ చూడండి ప్లే స్టేషన్ కూడా ఉంది. ఇంకేం కావాలి మనకి? సించానా, ఏంట్రా ఇది? ఒక వరల్డ్, నేను ఇప్పుడు దాకా అనుకున్న వరల్డ్ ఇదేరా. రోజు నా కల్లోకి ఒక గేమింగ్ రూమ్ వస్తుంటే ఏంటో అనుకున్నాను, ఇదేనా మ్యాటర్? సరే సరే పదరా, మనం డబ్బుల కోసం ఆలోచించడం లేదు. ఇవన్నీ బాగానే చూసాము, చూపించేశాము, కానీ ఇప్పుడు డబ్బుల సంగతి ఏంటో చూడసించారా. నీకు ముందు నుంచి అదే చెప్తున్నాను, కంగారు పడుకు, మొత్తం అంతా ఈ సించాన్ చూసుకుంటాడనేసి చెప్తున్నాడు కదా. ఎందుకురా ప్రతిదానికి ఇలా కంగారు పడతావు? నాకు అర్థం కాదు. ఎప్పుడైనా నేను చెప్పేది నువ్వు విన్నావా? ఓకే, ఇప్పటికన్నా వినండి. నా మీద మీ అందరికీ నమ్మకం ఉంది కదా, అప్పుడు ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాననేసి మీరు కాసేపు వెయిట్ చేయాలి. అంతేగాని ఇలా అడగకూడదురా డోరేమాన్. ప్రతిసారిని నన్ను నువ్వు బొత్తిగా ఇబ్బంది పెట్టేస్తున్నావు. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే మాత్రం చూడండి ఎలా ఎదుర్కోపోతున్నామో. ఇది ఇప్పుడు మనం చెయ్యబోతున్న ర్యాంపు చాలా పెద్దది అంట. నాకు కూడా తెలియదు, కానీ నాకు ఉన్న డౌట్ ఏంటంటే మనం చిన్నపిల్లలం కాబట్టి మనకి అనుమతి ఉంటుందా ఉండదా అనేసి ఒక చిన్న డౌట్. ఓకే, మనం అక్కడికి వెళ్ళిపోతే మన డౌట్స్ అన్ని క్లారిటీ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ మనం అక్కడికైతే గనక వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఈ సించాన్ గాడి ఈ రోజు ఎలా అయినా సరే బిల్డింగ్ ని కొనేబోతున్నాడు. చూడండి. అరే ఏంట డోరేమాన్, ఇదే ఎంత పెద్దగా ఉంది, ఎలా రా మనం చేసేది? ఓరి దేవుడో, చూడండి గాయ్స్ ఎలా ఉందో. చూస్తుంటేనే నాకు సుస్సుకు వచ్చేస్తుంది. ఇంత పెద్దగా ఉంటే ఎవరన్నా చేస్తాడా? పైగా నాకలాంటి చిన్నపిల్లడు అసలు చెయ్యలేడు కదా. ఎంత పెద్దది ఉందో చూడండి. అమ్మోయ్, ఇదంతా చేసుకుంటూ వెళ్ళాలా? నిజంగా చూస్తుంటేనే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎవరు చేస్తారా? అరే ఇక్కడ చూడండి, ఓడి అమ్మ బంటి, ఓరి దేవుడో సూపర్ మ్యాన్ కూడా ఉన్నాడురా ఇక్కడ. అయ్యయ్యో, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కంప్లీట్ చేసినట్టు అన్నమాట. అయ్యో, ఇప్పుడు దీన్ని ఎలా కంప్లీట్ చేస్తాము?
సించానా, అది మన వల్ల అవ్వదురా. అసలు ఫస్ట్ ఇది మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది ఒకసారి అడుగు. అదిగో అక్కడ సూపర్ మ్యాన్ నుంచున్నాడు కదా, నాకు తెలిసినంత వరకు ఈ ర్యాంప్ సూపర్ మ్యాన్ దే అయి ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడతారా, వెళ్ళురా. సరే సరే, నువ్వు ఎక్కడే ఉండు, ఇప్పుడే ఏంటో కనుక్కొని వచ్చేస్తాను. ఓయ్ సూపర్ మ్యాను, ఇంతకీ ఏంటి ఇది మేము చెయ్యొచ్చా? చూడడానికి చాలా భయంకరంగా ఉంది, కానీ మాకు డబ్బులు కావాలి కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తాము. అయినా అక్కడ ఫినిష్ ర్యాంప్ దగ్గర మీరు డబ్బులు పెట్టలేదేంటి? ఎవరైతే ఈ ర్యాంపుని ఆడడానికి స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ డబ్బులు యాక్టివేట్ అయ్యి బయటికి వస్తాయి. అయినా నువ్వు చాలా చిన్న పిల్లవాడివి కాబట్టి నీకు ఈ ర్యాంప్ చేసే అనుమతి లేదు. చిన్నపిల్లల్ని ఇటువంటి స్టంట్లోకి తీసుకురావడం మాకు బొత్తిగా ఇష్టం లేదు. కాబట్టి ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ర్యాంప్ చేసే అవకాశాన్ని మేమందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము. నీకులాంటి చిన్నపిల్లలకి ఇప్పుడు అప్పుడే ఈ ర్యాంప్ చేసే అనుమతిని మేము ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకో. ఒక పని చెయ్యొచ్చు, కావాలంటే నువ్వు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీ తరపున ఎవరన్నా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళుంటే వాళ్ళని తీసుకొని నా దగ్గరికి తీసుకురా. అప్పుడు నీకు నేను ఒక అవకాశాన్ని ఇస్తాను, అర్థమైందా? అంతేగాని నీకు నేను ఇవ్వబోను. సరే సరే, నాకు ఇవ్వకపోయినా పర్లేదు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ. ఒరే డోరీమోను, విన్నావా సూపర్ మ్యాన్ ఏమన్నాడో? ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళుంటారో వాళ్ళకి అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తారంట. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళంటే మన దగ్గర ఎవరున్నారు? రే లిఖిత్ మామా, అదిగో అదిగో, నాకు గుర్తొచ్చేసింది. ఎలా అయినా సరే మనం లిఖిత్ మామాని కన్విన్స్ చేశామంటే ఖచ్చితంగా వచ్చి ర్యాంప్ ని కంప్లీట్ చేస్తాడు. ఆ డబ్బులతో మనం అనుకున్న కారు, మనం అనుకున్న ఇల్లుని కూడా మనం కొనుక్కోవచ్చురా. ఓకే, నాకైతే చాలా ఆనందంగా ఉందిరా డోరీమోను. ఇప్పుడు మనమైతే వేగంగా ఇంటికి వెళ్ళాలి. లిఖిత్ మామాని ఎలా అయినా సరే ఒప్పించి మనం ఇక్కడ తీసుకొచ్చి ర్యాంప్ అయితే గనక కంప్లీట్ చేసేలా మనమైతే చెయ్యాలి. సరే సరే, పద, ఫాస్ట్ గా బయలుదేరతాము. అసలు ఒప్పుకుంటాడో ఒప్పుకోడా అని నాకు భయంగా ఉందిరా సించానా. ఒకవేళ లిఖిత్ మామ గనక ఒప్పుకోలేదనుకో, ఖచ్చితంగా చూడు, అప్పుడు మనకి వేరే ఆప్షన్ కూడా లేదు. మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలే కాబట్టి ఖచ్చితంగా సూపర్ మ్యాన్ ఒప్పుకోడు. చూడు, అంత ధైర్యవంతుడైనా నిన్నే ఒప్పుకోలేదంటే ఇంకా లిఖిత్ మామ కాకుండా ఎవరు చేస్తానా ఒప్పుకుంటాడంటావా? అస్సలు ఒప్పుకోడు కదరా, నాకైతే డౌటే. ఓకే, చూడు చూడు, కానీ నువ్వు ప్రయత్నిస్తాను అంటున్నావు కాబట్టి ఒకసారి ప్రయత్నించానా. ఒకవేళ వచ్చాడనుకో మనకి కూడా మంచిదే కదా. నువ్వు ఏం కంగారు పడికిరా డోరీమోను, లిఖిత్ మామని ఎలాగైనా ఒప్పిస్తాను. ఒప్పించేదాకా ఈ సించాను గాని నిద్రపోతాడా? నిద్రపోడు కదూ. మరి నువ్వు ఎందుకురా అలా కంగారు పడుతున్నావు? నాకు అదే అర్థం కావడం లేదు. ఓయ్ లిఖిత్ మామా, ఏం చేస్తున్నావు? ఏంటయ్యా నువ్వు ఇంకా లేగలేదు? ఆదివారం వస్తే చాలు పడుకుని పోతావు. అయినా ఈరోజు ఆదివారం కూడా కాదు కదా, సోమవారం. అయ్యో, ఏంటి నువ్వు ఇలా పడుకున్నావు? నిన్నే పిలిచేది, లెగుస్తున్నావా లేదా? అయ్యయ్యో, ఏంటి ఎంత పిలిచినా సరే లేగడం లేదు? ఓయ్ లిఖిత్ మామా, నిన్నేనయ్యా పిలిచేది, లెగుస్తున్నావా లేగడం లేదా? అబ్బా, ఏంట్రా సించాన్, అసలు పడుకో నువ్వు. నేను నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చాననేసి నీకు తెలుసు కదా, ఎందుకనేసి మళ్ళీ 10 సార్లు విసిగిస్తావు? అసలు ఏంటో చెప్పు, నేను పడుకోవాలి. మరి అదేంటంటే, నువ్వు మాకు ఒక సహాయం చేయాలి. అది గనక నువ్వు చేసావనుకో, చూసుకో, నీకు చాలా డబ్బులు ఇస్తాము. మేము కేవలం 2 సూపర్ కార్లు, ఒక 2 మంచి గేమింగ్ రూమ్స్ మాత్రమే కొనుక్కొని రిమైనింగ్ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. దయచేసి నువ్వు నాకు సహాయం చేయాలి, ప్లీజ్. చేస్తావు కదూ? అయ్యో, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అయ్యో, నీకే చెప్పేది లిఖిత్ మామ, నా మాట విను. దయచేసి నాకు సహాయం చెయ్యి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు తప్పించి ఇంకా ఎవ్వరూ చెయ్యకూడదంట ర్యాంప్ ని. నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు నాకు తెలిసిన వాళ్ళు. నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరు అది. అందుకోసమే నిన్ను ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా నాకు ఒకటి అర్థం కాదురా, ఒకవేళ నిజంగా అది కనుక మీరు చెయ్యాలంటే నన్ను పిలుస్తారా? పిల్లరు కదా. అలాంటప్పుడు ఇంకెందుకు నన్ను ఇప్పుడు పిలుస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు చెయ్యాలన్నారు కాబట్టి నేను గుర్తొచ్చాను. లేకపోతే నేను గుర్తొస్తానా మీకు? గుర్తురాను కదా. ఖచ్చితంగా మీరిద్దరూ వెళ్ళి చేసుకుని వచ్చేస్తారు. నాకు 1 రూపాయి కూడా ఎవరు కనీసం దీనికోసం నాకు చెప్పను కూడా చెప్పరు. అది మీరు చేసేది. ఇప్పుడు వచ్చి నన్ను సహాయం అడుగుతున్నారు. ఏదన్నా ఉంటే ముందుగానే చెప్పాలి. అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెప్తే ఇలాగే ఉంటుంది. సరే, నువ్వంతగా బాధపడుతున్నావు కాబట్టి
చేస్తాను, కానీ ఒక కండిషను. నువ్వు ఆ వీడియో గేమ్స్ ని తప్పుగా ఉపయోగించినంటేనే నేనైతే గనక నేను ఆ ర్యాంప్ ని చేస్తాను. నిజం చెప్తున్నాను కదా, నేనైతే మాత్రం వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే ఆడుకుంటాను. ఇదిగో ఎప్పుడైతే శనివారం ఆదివారం వస్తుందో ఆ 2 రోజులు మాత్రమే ఆడుకుంటాను. రిమైనింగ్ అన్ని రోజులు నేను స్కూల్ కి వెళ్తాను. yes! ఫైనల్ గా లిఖిత్ మామానైతే కనుక ఒప్పించేశాను. నేను చెప్పాను కదరా డోరేమాను, లిఖిత్ మామాని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడనేసి. కాదనని నేను చెప్పాను కదా. నిజమేరా సించానా, లిఖిత్ మామ ఒప్పుకున్నాడు. పద మళ్ళీ మనసు మారిపోతుంది. మనం ఈలోగా కారు ఎక్కేసి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. అబ్బా ఎదరెక్కేశాడు. అయినా ఈ పొట్టోడు ఎప్పుడు ఎక్కుతాను అంటాడు. సరేలే, ఏదైతేనో మనం ఫాస్ట్ గా వెళ్ళాలి కదా, మనం కాంప్రమైజ్ అయితే సరిపోతుంది. మీకు ఇంకొక విషయం చెప్పనా, ఒకవేళ మీకు మీ స్నేహితులకి గొడవ జరిగిందనుకోండి, ఎవరొకరు కాంప్రమైజ్ అవ్వండి. ఏమైంది, ఒకవేళ మీరు తిట్టుకున్నా సరే స్నేహితులే కదా, మహా అయితే కాసేపు కోపంగా ఉంటారు, తర్వాత తగ్గిపోతుంది. ఈ మాత్రం దానికి మీరు వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీ స్నేహితులు చాలా అంటే చాలా ముఖ్యం మీకు. కాబట్టి వాళ్ళతో అయ్యో గుద్దేశాడే. సరేలే, ఇప్పుడు నా మోటివేషన్ ఏమింటారులే గాని లిఖిత్ మామ ఏదో చెప్తున్నాడు వినండి. ఓకే, ఫైనల్ గా వీళ్ళకి నాతో అవసరం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని నాకు వచ్చి చెప్పారు. లేకపోతే డోరేమాన్ గాని సించాన్ గాని వచ్చి మనతో అసలు దీనికోసం చెప్తారా? చెప్పరు కదా. సరేలే, కానీ ఏం చేస్తాను చెప్పండి, అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. మనలాంటి వాళ్ళు క్షమించుకుంటూ పోవాలి. అయినా 18 సంవత్సరాలు వాళ్ళు తప్పించి ఇంకా ఎవ్వరూ ఆ ర్యాంపులో కంప్లీట్ చేయడానికి లేదు, చేయడానికి అనుమతి లేదనమాట. రీసెంట్ గానే మన లాస్ శాంటోస్ గవర్నమెంట్ ఈ రూల్స్ అయితే గనక తీసుకొచ్చారు. అది ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. సించాన్, ఏంట్రా ఇది ఇలా ఉంది? నువ్వు చెప్పిందేమో నాకు నార్మల్ గా అనిపించింది, కాకపోతే ఇక్కడ చూస్తుంటే చూడండి ఎంత భయంకరంగా కనబడుతుందో. ఓరి దేవుడోయ్. సరే, మీరు ఒక పని చేయండి, ఇక్కడే ఉండండి, అటు ఇటు కదలకండి. నేను చేసేది జాగ్రత్తగా చూడండి. మీరు ఏమాత్రం మధ్యలో మాట్లాడినా సరే నేను డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచే వచ్చేస్తాను. కాబట్టి సించాన్, నువ్వు నోరు మూసుకుని ఉంటేనే బెస్ట్. లేదు మామా, నిన్న అస్సలు డిస్టర్బ్ చేయను. మాట ఇస్తున్నాను కదా, ఖచ్చితంగా నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఒక్క మాట మాట్లాడినా సరే నువ్వు అక్కడే వదిలేసి వచ్చేయచ్చు. వెళ్ళు మామా, వెళ్ళు, లేట్ అయిపోతుంది. బేగా వెళ్ళి ఆ కార్లు కొనేసుకోవాలి. ఎప్పుడు కొనుక్కుంటామా అనేసి ఎదురు చూస్తున్నాను. వెళ్ళవయ్యా బాబు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనీ అయితే గనక యాక్టివేట్ అయింది. ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను, చూసేయండి. ఓరి దేవుడో, చూడండి ఎంత మనీయో. మహా అయితే వీళ్ళ గేమింగ్ రూమ్స్ కి ఒక 2 డబ్బాలు లెగిసిపోయినా రిమైనింగ్ అని మన దగ్గరే ఉంటాయి. అంటే మనం ఒక పెద్ద బిల్డింగ్ అయితే గనక నిర్మించొచ్చు. ఇవన్నీ సించాన్ డోరేమాన్స్ డబ్బులు కాబట్టి మనమైతే నీట్ గా సించాన్ అనేసి ఒక భవంతి, డోరేమాన్ అనేసి ఒక భవంతిని అయితే గనక నిర్మిద్దాము. ఓకే, ప్రస్తుతానికి మనమైతే చాలా జాగ్రత్తగా చెయ్యాలి, ఏ మాత్రం మిస్టేక్స్ చేయకూడదు. ఓకే, మనమైతే చాలా సేఫ్ గా వెళ్తున్నాము, ఇలాగే వెళ్ళాలి. ఎక్కడ ఎటువంటి మిస్టేక్ చేసినా సరే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అవకాశం మనం తెచ్చుకోకూడదు కదా. అమ్మయ్యా, ఫైనల్ గా ఇప్పుడు 2 ట్రేస్ వచ్చినాయి కాబట్టి వీటి మీద నుంచి బాగానే వెళ్ళిపోవచ్చు. కమాన్, టర్నింగ్ అయితే పర్ఫెక్ట్ గా తిప్పాలి. అమ్మో, కొద్దిగుంటే కింద పడిపోతునే మనిషి, నాకు ఒకసారిగా భయం వేసింది. కాకపోతే మనం బాగానే తిప్పామనుకోండి, అది తర్వాత విషయం. హో, ఇక్కడ చూడండి అటు ఇటు ఎలా తిరుగుతున్నాయో. నిజంగా ఇలాంటి ర్యాంప్ చేయడం అనేది నాకు మొదటిసారి అన్నమాట. ఇంత కష్టంగా ఓ కిందకి వెళ్ళిపోతుంది. నో 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 నో. అమ్మయ్యా, ఫైనల్లీ ఏదో ఒకలా హ్యాండిల్ చేసి బైక్ నైతే గనక బయటికి లాగేశాము. నిజంగా కింద పడిపోతామేమనేసి ఎంత భయపడ్డానో తెలుసా, చాలా భయం వేసింది నాకు. ఓకే, ఇప్పుడైతే కనుక మనం జాగ్రత్తగా దాటేయాలి. ఓకే, దీన్నైతే బాగానే దాటేశాము. ఈ రెండోది కూడా చూడండి ఎంత వేగంగా తిరుగుతుందో. ఇది స్లో అయినప్పుడైతే కనుక మనం వెళ్లాల్సి ఉంటుంది. చూడండి మధ్యలో స్లోగా తిరుగుతుంది. అదిగోండి, చూస్తారా, ఇప్పుడు మళ్ళీ వేగం అవుతుంది. ఓకే, ఎప్పుడైతే స్లో అవుతుందో అప్పుడు మనం వెళ్ళిపోవాలి. వేగం అయినప్పుడు వెళ్దామని చూస్తే ఖచ్చితంగా అది మనల్ని కిందకి తోసేస్తుంది. ఇందాక ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయే వాళ్ళమే, మనకి ఏదో అదృష్టం ఉంది కాబట్టి వెళ్లకుండా జాగ్రత్తగా ఆగాము. ఓకే, ఇక్కడి నుంచి బైక్ చేంజ్ అవ్వాలా? ఓకే, ఎందుకన్నా మంచిది చేంజ్ అయిపోతే బెస్ట్ కదా. మళ్ళీ బైక్ చేంజ్ అవ్వలేదు అన్నారనుకోండి, మనకి లేనిపోని బాధ. దాని బదులు బైక్ చేంజ్ అయిపోయామనుకో ఎటువంటి డిస్కషన్ కూడా ఉండదు కాబట్టి అంచక్క కంప్లీట్ చేసేయచ్చు. ఓకే,
మనకి ర్యాంపులు అవి చేస్తూ ఉంటాం కాబట్టి అంత కష్టంగా అయితే అనిపించడం లేదు. ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంకా ఎదరికి వెళ్లే కొద్దీ ఎంత టఫ్ అవుతుందో ఏంటో చూడాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంతకు ముందు ఒకసారి నాకు లెస్టర్ ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేయమని చెప్పాడు. కానీ ఇది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. వెళ్ళరా బాబు, ఎవడు కంప్లీట్ చేస్తాడనేసి నేనే చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఈసారి అలా కాదు. మన సించాన్ ఆల్రెడీ మన నేమ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించేశాడు కాబట్టి ఇక మనం చెయ్యక తప్పదు. పైగా వాడేమో మామూలు హైప్ ఇవ్వలేదు. నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ కంప్లీట్ చేయలేరనేసి అన్నాడు కదా. అక్కడ చిన్నగా మురిసిపోయాం. అందుకోసమే మనం వచ్చేసాము. ఓకే, ఫైనల్లీ మనమైతే కనుక మరొక బైక్ చేంజ్ అవ్వాలి. వైట్ బైక్ తీసుకుందాం. ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్దలు కూడా అంటూ ఉంటారు బ్లాక్ అనేది మంచిది కాదు, వైటే తీసుకోవాలి దేనికైనా సరే అనేసి. ఐ మీన్ ఏదన్నా ఒక శుభకార్యం జరిగినప్పుడు అంటూ ఉంటారు అలాంటి మాటలు. అవి తర్వాత విషయం అనుకోండి. ఆ విషయానికి వస్తే ఈ టైర్లు కూడా బ్లాకే కదా, అప్పుడు మనం కనీసం టైర్లు కూడా కలర్లు మార్పిచ్చేసుకోవాలి. ఓ ఓ ఏంట్రా ఇది ఎలా తిరుగుతుంది? కమాన్, టైం చూసి దీన్ని దాటేయాలి. వచ్చేసాము. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే మన స్పీడ్ తో బాగానే వచ్చేసాము. కానీ ఇక్కడి నుంచి మనం ఇంకొద్దిగా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కమాన్ కమాన్ కమాన్. ఇప్పుడు దాకా మనం మిస్టేక్ చేసి ఉండొచ్చు, బట్ కానీ ఇక్కడ మనం మిస్టేక్ చేస్తే గనక ఖచ్చితంగా మనం ఎలిమినేట్ అయిపోతాము. చూడండి ఎలా ఉందో. కాబట్టి మనం కొద్దిగా ఆచితూచి ఆలోచించి అడుగులు వేస్తేనే చాలా వరకు మనకి కూడా మంచిది. కమాన్, yes. ఓకే, ఫైనల్లీ ఇక్కడ దాకా కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ కూడా మనం కంప్లీట్ చేసేయచ్చు. ఇక్కడే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, బట్ కాకపోతే మనమైతే కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎస్ 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 ఎస్, అమ్మయ్యా, ఇప్పుడు కొద్దిగా ఊపిరి తీసుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనం మరొక బైక్ ని కూడా చేంజ్ చేసాము. ఓకే, ఇప్పుడైతే గనక జాగ్రత్తగా వెళ్ళాలి. 1 2 3 దూకరా బైరవా. ఓహరి దేవుడో, కొద్దిగా ఉంటే కిందకి వెళ్ళిపోయే వాళ్ళు. మనమైతే మొత్తం జాగ్రత్తగా కంట్రోల్ చేసాము. అయినా మనం వచ్చిన స్పీడ్ ఏమన్నా తక్కువ, చాలా అంటే చాలా వేగంగా వచ్చాం కదా, దానివల్ల మనం ఖచ్చితంగా సముద్రంలో పడిపోయే వాళ్ళం. ఓకే, ఫైనల్లీ మనమైతే జాగ్రత్తగా కంట్రోల్ చేస్తున్నాము. ఇలాగే కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎస్, ఫైనల్ గా జాగ్రత్తగా వెళ్తున్నాము. ఓకే ఓకే ఓకే, చివరికి వస్తున్నాం కాబట్టి మిస్టేక్స్ అనేవి తక్కువ చెయ్యాలి. అమ్మో, ఎందుకు వచ్చిందంటో ఈ టైంలో మనం రిస్కులు చేయడం. నీట్గా అటువైపు నుంచి వస్తే సరిపోయేది, కాకపోతే ఇటువైపు నుంచి వెళ్ళడం వల్లే మనకి వచ్చిన ప్రాబ్లం. కానీ మీరు ఒక విషయం గమనించారా? మన సించాన్ని ఏం మాట్లాడద్దన్నాం, వాడు కూడా సైలెంట్ గా ఉన్నాడు. లైఫ్ లో మొదటిసారి వాడు మన మాట వినడం. ఇప్పుడు దాకా అందరూ వాడి మాట వినడం తప్పించి వాడు మన మాట అసలు వింటాడా? అలాంటిది ఇప్పుడు వాడైతే కనుక మన మాట వింటున్నాడంటే చాలా సంతోషంగా ఉంది. ఈ బైక్లు చేంజ్ అవ్వడమే కాస్త తలపొట్టుగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, అక్కడ బైక్స్ పెట్టారంటే చేంజ్ అవ్వమనే కదా దానికి అర్థం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇదేననుకుంటా మనం బైక్ చేంజ్ చేయడం. ఇంకా ఎదురు బైక్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఓ కమోన్, జెస్, ఫైనల్లీ మనమైతే జాగ్రత్తగా వచ్చేసాము. కాసేపు ఆగామంటే అది ఇంకా స్పీడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ స్పీడ్ అవ్వకముందే మనం వచ్చేసాం కాబట్టి మనం సేఫ్ అయిపోయాము. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే ఆల్మోస్ట్ 70% ర్యాంప్ అయితే కనుక కంప్లీట్ చేసేసాము. రిమైనింగ్ 30% ర్యాంప్ ఉంది, దాన్ని కూడా మనం సులభంగా కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. కమాన్ కమాన్ కమాన్. కానీ ఇవి మాత్రం చూసారా ఎంత బాగా పేలుతున్నాయో, నాకు అదే నచ్చింది. అందుకోసమే నేను కొద్దిగా స్లోగా వచ్చాను. ఓకే, ఇందాక నేను చూశాను ఇక్కడ ఏవో బాక్సులు ఉన్నాయబ్బా. ఒకసారి ఆగండి, వాటిని చెక్ చేద్దాము. ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుకున్నాయే, ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి. ఓకే, అసలు ఇవి ఏంటంటారు? ఇందులో ఏదైనా నిధి పెట్టారంటావా? మళ్ళీ ఎక్కడి నుంచి ఏదైనా తీసుకోవడం మర్చిపోయామనుకో మళ్ళీ డిస్క్వాలిఫై అంటారు. మళ్ళీ ఇంకొక అవకాశం కూడా లేదు మనకి చేయడానికి. ఒకసారి మనం వీటిని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అసలు ఏంటివి అనేది. ఓకే, నాకు ఇవన్నట్లని చూస్తుంటే ఎందుకో ఇవి యూజ్లెస్ ఏమో అనిపిస్తుంది. మనల్ని డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ పెట్టుంటారు. ఓరి దేవుడో, టైం కూడా అయిపోతుంది. గాయస్, మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది. ఏంటంటే దీనికి టైం కూడా పెట్టారు. ఇంకా ఎగ్జాక్ట్ గా మనకి 1.5 minute మాత్రమే మిగిలింది. అయ్యో, దిగు 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 దిగు. ఎస్, మనమైతే వచ్చేసాము. ఇంకా మనకి 1 minute 20 seconds మాత్రమే మిగిలింది. కమాన్ గాయ్స్, ఈ 1 minute 20 seconds లో మనం ఎలాగన్నా కంప్లీట్ చేయాలి, లేకపోతే మనకి కష్టం అయిపోతుంది. అరే ఏంటి, ఇక్కడ ఏదో ఉన్నట్టుకుంది.
ఓడియమ్మ బంటి. నిజంగా చూడండి, బంటి కూడా ఇక్కడుంది. వామ్మో, ఎంత క్యూట్ గా ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఓయ్, నువ్వు మా ఇంటికి వస్తావా? నేను తీసుకువెళ్ళిపోతాను. నిన్నే పిలిచేది. అయినా దీనికి మాటలు రావు కదా మాట్లాడడానికి. ఏయ్, మాట్లాడతావా మాట్లాడవా? మాట్లాడలేదు, చూస్తుంటే మనల్ని కొట్టేలాగున్నది. అయ్యో మర్చిపోయాను, టైం అయిపోతుంది. ఓరి దేవుడు, ఇంకా 50 సెకండ్లు మాత్రమే ఉంది కదరా నాయనా. అయ్యయ్యో, మీకు ఇందాక చెప్పాను కదా, అప్పటి నుంచి 30 సెకండ్లు అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేవలం 50 సెకండ్లు మాత్రమే మిగిలింది. కమాన్ కమాన్, ఈలోగా కంప్లీట్ చేయాలి. అయ్యో, ఇక్కడ సూపర్ మ్యాన్ కూడా ఉన్నాడే. వీళ్ళెవరిని గుద్దకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళు ఎవరన్నా కింద పడిపోయినా సరే మనం ఎలిమినేట్ అయిపోయినట్టే. అమ్మా, కమాన్ కమాన్ కమాన్, లాస్ట్ గా ఇంకా 30 సెకండ్లు మాత్రమే మిగిలింది. ఈ 30 సెకండ్లో ఎలాగన్నా మనం కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ 5 సెకండ్స్ అయిపోయింది. ఓ, ఇక్కడ చూడండి, పైన గోకు ఉన్నాడు. వీడు కూడా పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్, దీన్నైతే జాగ్రత్తగా పక్కకి జరిపాం కాబట్టి ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకే, బాయ్ గోకు, బాయ్. నాకు ఇంకా 15 సెకండ్లు మాత్రమే ఉంది. గాయస్, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 9, 8 వచ్చేసాము. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే మాత్రం కంప్లీట్ చేసేసాము. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఓకే, సించన్ గడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎవరి దగ్గర మన పరువు తీయడు. అయినా మనం వాడికి చాలా కండిషన్స్ పెట్టాము. చూసారు కదా ఎన్ని కండిషన్స్ పెట్టామో. వాడు రెగ్యులర్ గా స్కూల్కి కూడా వెళ్ళాలి ఇక నుంచి. ఓకే, ఫైనల్ గా వాడు ఆశపడ్డది కొనుక్కునే అన్ని డబ్బులైతే గనక మనం సంపాదించేసాం కాబట్టి మనము కూడా సంతోషమే. రే సించాన్, ఎక్కడ్రా, వస్తున్నారా మీరు? ఊరి దేవుడు, వచ్చేసారంట్రా. ఇప్పుడే కదా చెప్తున్నాను, అప్పుడే మాయమైపోయి ఇక్కడికి వచ్చేసారు. అయినా ఎలా వచ్చారా మీరు ఇక్కడికి? ఓకే ఓకే, సూపర్ మ్యాన్ దింపాడా? చాలా సంతోషం. నిజంగా నువ్వైతే మాత్రం మాకు చాలా 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 పెద్ద హెల్ప్ చేసావు మామా. నిజం చెప్తున్నాను కదూ, నీకైతే మాత్రం నేను ఇక మీదటి నుంచి అస్సలు చిరాకు తెప్పించును. నువ్వు ఏం చెప్పినా సరే ఖచ్చితంగా నీ మాటను నిన్ను వింటాను. ఇదిగో, ఇంకా వెళ్ళి మనం ఆ గేమింగ్ రూమ్ ని ఇంకా నాకు నచ్చిన ల్యాంబర్గిని కార్లు కొనుక్కుందామా? అస్సలు లేట్ చేయకూడదు కదా. పద పద, ఫాస్ట్ గా వెళ్దాము. సరే సరే. ఓకే గాయస్, ఇంకా మన సించాన్ని వాళ్ళని తీసుకొని మనమైతే గనక వీడేదైతే కొనుక్కుందాం అనుకుంటున్నాడో అక్కడికైతే వెళ్ళాలి. నాకన్నా ముందు మీరే చూశారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే గానీ అసలు వీడు ఏం కొనుక్కుంటాను అంటున్నాడో నాకు కూడా తెలీదు.